టెక్కల్ నియోజకవర్గం నుంచి గౌరవ కలెక్టర్ గారికి ప్రతి వారము సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్కి టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్లడానికి కోసం ఈరోజు టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు 136 గ్రామ పంచాయతీల్లో 119 మంది సర్పంచులు ఈరోజు వచ్చారు. 78 మంది ఎంపీటీసీల్లో 74 మంది ఎంపీటీసీలు ఈరోజు వచ్చారు. 4 మండలాల నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు. మేమందరం గౌరవ కలెక్టర్ గారిని మా నియోజకవర్గంలో ఏదైతే జనరల్ ఫండ్ కానీ, మరి అలాగే 15th ఫైనాన్స్ కానీ, గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధుల్ని ఖర్చు చేయడాని కోసం అభివృద్ధి కార్యక్రమాలు, శానిటేషను, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కల్పించమని, సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేయమని చెప్పి నిధులు ప్రభుత్వాలు ఇస్తుంటే అవి స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో జరగవలసిన కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం అడ్డుపడుతుంది. గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి టెక్కల్ నియోజకవర్గాన్ని నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతను ఈరోజు టెక్కల్ నియోజకవర్గంలో స్థానికంలో ఉన్న ప్రజాప్రతినిధులగా హక్కులను కాలరాస్తూ వాళ్ళకు వస్తున్న నిధుల్ని అడ్డుపడుతూ నియోజకవర్గంలో జరగవలసిన అభివృద్ధిని ఆటంకం కలిగిస్తూ అతని కార్యకర్తల ద్వారా ప్రజాప్రతినిధులను బెదిరించి, కేసులు బనాయించి, హెరాస్మెంట్లు చేసి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు కట్టి, బైండ్ ఓవర్ కేసులు కట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అసలు టెక్కల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి అని చెప్పడానికి మాత్రమే మేము ఈరోజు రావటం జరిగింది. దీన్ని కలవడానికి వెళ్తామంటే పోలీసులు చూడండి, చుట్టూ ఎంతమంది పోలీసులు పెట్టారు, ఫోర్స్ని తీసుకొచ్చి పెట్టారు. సిఏ గారు అంటారు మీరు 2-3 వెళ్ళండి అంటారు. అసలు గ్రీవెన్స్ అంటే ఏంటి? ఎవరి సమస్యని వాళ్ళు నేరుగా జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి ఆ విషయాన్ని వాళ్ళు నేరుగా అతని దృష్టిలో పెట్టడానికి కోసం వచ్చే కార్యక్రమాన్ని, ఇది ఒక్కరి ప్రమేయంతో జరిగేది కాదు. స్థానికంగా ఉన్న ప్రతి సర్పంచ్ని మీరే ఐడెంటిఫై చేయండి, ఎంపీటీసీని మీరే ఐడెంటిఫై చేయండి, జడ్పీటీసీని మీరే ఐడెంటిఫై చేయండి, ఎంపీపీని మీరే ఐడెంటిఫై చేసి మీరే స్వయంగా వాళ్ళని కలిసి ఏర్పాటు చేయమని మేము పోలీసు వాళ్ళని కోరుతూ ఉన్నాం. కానీ పోలీసులు మీరు అలా వెళ్ళడానికి లేదు, 2-3 మీరు లోపలికి వెళ్ళాలన్నారు. మేము వాళ్ళ ద్వారా చెప్పాం కలెక్టర్ గారిని, అట్లీస్ట్ కలెక్టర్ గారిని బయటికి రమ్మనండి, అసలు ఈ సమస్య ఆయన నోటీసులో పెడతామని చెప్పడం జరిగింది. అది కూడా అవకాశం కల్పించట్లేదు. మమ్మల్ని కేసులు పెడతామని బెదిరిస్తున్నారు, హెరాస్మెంట్ చేస్తామని బెదిరిస్తున్నారు. మరీ ఎక్కువ మాట్లాడితే తంతామని కూడా లాఠీలు పట్టుకొని వచ్చున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, మేము కేవలము అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నాము కనుక మా రిప్రజెంటేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కోసం మేము వస్తే మమ్మల్ని హెరాస్ చేయడమే మీ బాధ్యత అయితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మేము ఒకటే కోరాం, మీ ప్రెజెన్సీలో గౌరవ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేస్తాము, మాకు అవకాశం కల్పించండి, ఎటువంటి అసాంఘిక కార్యక్రమం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది జరగకుండా కలెక్టర్ గారిని కలిసి మా సమస్యను ఆయన దృష్టిలో పెట్టి తీసుకెళ్తాం. ఎందుకంటే ఈవేళ టెక్కల్ నియోజకవర్గంలో అనేకమైన దారుణాలు జరుగుతున్నాయి. ఒక ఎస్సీ కుటుంబం ఇంట్లోకి వెళ్ళి నేరుగా దాడి చేసి వాళ్ళపైన యూరినల్ పోస్తే 40-50 రోజులు అయింది, వేళకి కేసు బనాయించలేదు. ఒక దళిత కుటుంబంలో ఇంటికెళ్ళి తల్లపగలు కొట్టేస్తే వాళ్ళ ఇంటిపైన దాడి జరిగితే వాళ్ళ మీద కేసు బనాయించలేదు. నిన్న ఒక దళిత సర్పంచ్ గారు నందిగాం మేజర్ పంచాయతీ రాష్ట్రపతితో అవార్డు పొందారు, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందారు. వాళ్ళపైన నాన్ బెయిలబుల్ సెక్షన్లు కేసులు కట్టి 8 మందిని రిమాండ్కి పంపించారు. ఇది అచ్చెన్నాయుడు గారి ఘనత. ఇలాంటి దౌర్భాగ్యమైన పాలన అక్కడ సాగిస్తుంటే గౌరవ కలెక్టర్ గారు, ప్రభుత్వము, మరి ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు కలుగు చేసుకోమని మేము మీ నోటీస్కి విషయాలు పెడుతుంటే, మేము అభివృద్ధి చేస్తాము, మేము నిధులు మంజూరు చేస్తున్నాము, నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు ఇస్తున్నామని చెప్పి మీరు విజయవాడలో కూర్చొని అనౌన్స్ చేస్తున్నారు. మరి మీ కేబినెట్ మంత్రి ఇలా చేస్తుంటే, మీ దృష్టికి ఈ సమస్యను తీసుకొస్తామని మేము చెప్తుంటే
మమ్మల్ని ఇలాగ అడ్డుపడడం ధర్మమా అని మేము అడుగుతున్నాం. అందుకు మేము ఇప్పుడు మీడియా ద్వారా మేము పోలీసు యంత్రాంగానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఏర్పాటు మాకు చెయ్యండి. కలెక్టర్ గారిని కలవడానికి అవకాశం కల్పించండి. లేదా మేము ఈ రోజుతో ఇక్కడితో ఇది ఆగదు. మేము డేట్ ప్రకటించి భారీ స్థాయిలో టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా భారీ స్థాయిలో ఈ కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారు ఎదురుగే మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకొంచెం వెయ్యమని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.